ఇది మన ఇల్లు కాదు కదా. ధనవంతులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు లేరా? ఆర్థిక సమృద్ధి కలిగిన వారు లేరా? పరిచర్య చేయగలిగిన వారు లేరా? ప్రార్థన చేయగలిగిన వారు లేరా? విశ్వాసముతో దేవుని కొరకు పనిచేసే సమాజము తిరుమలగిరిలో లేదా? దావీదును కనుగొన్నాడు. అసలు దేవుని ఎన్నిక చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మన ఊహ కూడా అందరంత స్థాయిలో దేవుని ఎన్నుకునే విధానం ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, మీకు మంచి మాట చెప్తాను. ఇట్లనే సంఘం, పెద్ద సంఘం అని. ఏ సంఘం అండి? పెద్ద సంఘం. ఆ సంఘంలో 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. కర్నూలుకి 2 కోళ్ళు ఉన్నట్టు కదా. ఆకపోడు లక్ష్మీపురంలో ఉన్నట్లు ఇలా పెద్ద సంఘం అది. 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ 12 గోత్రాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మందిరంలో యాజకత్వం మేం చేయాలంటే మేం చేయాలి. మాదంటే పెత్తనం మాది, మాదంటే పెత్తనం మాది, మేం పెత్తనం చేయాలంటే మేము చేయాలి అంటే వీళ్ళందరూ ఈ 12 మంది గోత్రంలో ఉన్న వాళ్ళందరూ వాదోపవాదములు జరుగుతుంటే దేవుడు దిగి వచ్చినారు. ఎవరు వచ్చారండి? నువ్వు చెప్పండి, ఎవరు వచ్చారు? దేవుడే దిగొచ్చాడు. దేవుడే దిగొచ్చి మోషేతో దేవుడు చెప్పాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజల యొక్క వాదం నేను చూశాను, నువ్వు పంచి గోత్రానికి ఒకరిని ఎన్నుకో. ఎంతమంది అవుతారు? 12 మందిని వాళ్ళని పక్కకి తీసుకురా, ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురా. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక కర్ర తీసుకొని రమ్మని అన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? కర్ర. ఎన్ని కర్రలు అయితే? 12 కర్రలు అయితే. చెప్పండి, ఎన్ని కర్రలు అయితే? 12 కర్రలు. గోత్రానికి ఒకటి. నేను ఏ గోత్రాన్ని ఎన్నుకుంటానో ఆ గోత్రము బలిపీఠం మీద పరిచర్య చేయాలి. ఏ కర్ర అయితే చిగురుస్తుందో అదే యెహోవా ఏర్పాటు చేసుకున్న కర్ర గోత్రం, వారు యాజకత్వం చేయాలని దేవుడు చెప్పి మోషే చెప్పాడు. ఇక సాయంత్రం అయింది, అందరూ గోత్రానికి ఒక 12 కర్రలు తీసుకొని వచ్చారు. మోషే 12 మోసుకొని వచ్చి తెచ్చి మందసం దగ్గర పెట్టాడు. ఇదే మందసం అంటే ఎక్కడ పెట్టారు చెప్పండి? మందసం. దేవుడు నివసించు స్థలమే నిబంధన మందసం. మందసం దగ్గర పెట్టాడు. ఇక రాత్రి గడిచింది. ఉదయాన్నే అందరికీ చాలా టెన్షన్గా ఉంది. ఉదయాన్నే వచ్చి చూస్తే, ఇప్పుడు చదవండి బైబిల్, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారం అనగా ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలది ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వండి చూడండి ఒకసారి, అందరూ ఒకసారి నవ్వండి చూడాలి. ఇది పెద్ద చిక్కు సమస్య. ఇప్పటికీ మనం కూడా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చినట్లుగానే వాదం, నేనంటే నేను, నువ్వంటే నువ్వు, అంటే ఇలా ఉంది. కానీ దేవుడు
ఒక క్రమాన్ని, ఒక విధానాన్ని పెట్టాడు. సరే తీసుకురండి 12 కరెక్ట్ పెడితే 12 గోత్రాలు ఉన్నాయి. రూబేను పెద్దవాడు, బెన్యామీను చిన్నవాడు, యూదా ఉన్నాడు, నఫ్తాలి, దాను, చాలా గోత్రాలు ఉన్నాయి. అందరూ దేవుని బిడ్డలే. కానీ స్పెషల్గా దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ప్రజలా అహరోనున్నాడే, అతని కర్ర ఎండిపోయినదైనను ఒక్క రాత్రిలోనే చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. ఎందుకు అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు? ప్రశ్న. ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు ఏదో ఒకటి చూసే ఎన్నుకుంటాడు. ఏది లేకుండా దేవుడు ఎన్నుకోలేడు, ఏదో ఒకటి చూస్తాడు. అహరోనుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం ఏమి? ఒకసారి మనం గమనిస్తే, తనకంటే చిన్నవాడు మోషే. చెప్పండి, ఎవరు? తనకంటే చిన్నవాడు మోషే. తనకంటే చిన్నది మిరియామి. తనకంటే చిన్నవాడైన మోషే మాటని మోషే దగ్గర అహరోను సేవ చేస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అహరోను అనుభవం గలవాడే, మాట్లాడగలవాడు, అన్ని తెలుసు, పెద్దవాడు. కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయుడై తనకంటే చిన్నవాడైన మోషే మాటని వింటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 13, 15 వచనాలు ఒకసారి చూద్దాం. అందరు తీసి చదవాలి. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపుమనగా, అదిగో మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నైన అహరోను లేదా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన్న వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు, ఆహా ఎంత మంచి మాట. ఒకసారి నవ్వు చూస్తారా? ఒకసారి నవ్వు చూడండి. అహరోను, దేవుడు అహరోను కూడా చెప్పి పంపించాడు, నీ తమ్ముడు మోషే నీకు ఎదురు వస్తాడు, నువ్వు అతని మాట వినాలా. అనగానే దేవుడు చెప్పిన మాట విని బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఈయన మోషే ఎదురు పడినప్పుడు ఈ అహరోను హృదయము అక్కడ ఏమవుతుంది? చదవండి. అతడు హృదయంలో ఏమయ్యాడండి? సనగలేదు. వీడి మాట ఏమిటాడు, నాకంటే చిన్నవాడు, నా ఎనుకుంటాడు అనలేదు. వీళ్ళకేం తెలుసు, నాకు తెలుసు అని అనలేదండి, సనగలేదండి, చూసలేదు, పక్కన పెట్టలేదు. అసలు ఇవన్నీ ఏవి కూడా తన అభిప్రాయం ఏది కూడా లేకుండా దేవుని చిత్తానికి తల వంచిన వాడై ఈ అహరోను మోషే చెప్పినట్లు చేయడానికి, తమ్ముడితో కలిసి సేవ చేయడానికి నడుము కట్టుకొని వచ్చాడు. అసలు విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు ఇద్దరు కలిసి ఫరో ఎదుటికి పోయి నిలబడి మాట్లాడితే చూడండి, 10 అద్భుతాలు, ఒకటి కాదు 10 అద్భుతాలు. ఫరో గడగడ వణుకుతున్నాడు వీళ్ళని చూసి. కారణం ఏంటి? ఫరో వణకడానికి కారణం ఏమిటి? దేవుడు పంపిన ఈ మనుషులను చూసి ఫరోకు భయం పుట్టింది.
చివరికి వీళ్ళని చూసి అయా మీకు దండం పెడుతున్నాయని ముందు అర్జెంటుగా ఇక్కడ ఉన్న ఈ ప్రజలను తీసుకొని మీరు వెళ్ళిపోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు ఊరికే ఎన్నుకోడు. సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక షర్ట్ కొనడానికి, ఒక చీర కొనడానికి, ఒక డ్రెస్ కొనడానికి ఎన్ని తిరుగుతాం. ఒక ఇల్లు కొనడానికి, ఒక స్కూల్లో చదివించడానికి ఎంతగా మనం సెర్చ్ చేసి వెతికి అన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టమని బైబిల్ రాస్తుంది. హల్లెలూయా. దేవుడు చూడండి, అహరోనుని యాజకత్వపు సేవ, నాయకత్వం మోషేకి ఇచ్చాడు, యాజకత్వము అహరోనుకి ఇచ్చాడు. మరి దేవుని బిడ్డలారా, నేను ఏం చెప్పాలన్నానంటే, నీకంటే చిన్నవాడు నీకు చెప్పినప్పుడు వినే మనసు నీకుందా? నీకంటే చిన్నవారు నీకు సహాయం ఇచ్చినప్పుడు తీసుకునే ఆ సహృదయం నీకుందా? ఒకవేళ నిజంగా ఉండి అది నువ్వు తీసుకునేలాగా జీవించగలిగితే నిజంగా నువ్వు ధన్యుడు. నిజంగా నువ్వు ధన్యుడు. వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు యాజకత్వం చేయడానికి. చాలా ఆశ్చర్యం, తనకంటే చిన్నవాడిని దేవుడు అయినా కానీ కూడా ఏమాత్రం ఈ అహరోను దేవుని చిత్తానికి తలవంచాడండి. అందుకనే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుడు కొత్త నిబంధనలో అహరోను పేరు రాసి పెట్టాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అహరోను పిలువబడినట్లుగా అని రాసుకుంటాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మరియు ఎవరు ఈ ఘనతకు తనకు తానే వహించగలను గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5:4 చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించాడు ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారంగా. అతని పేరే అహరోను. ఏం పేరు చెప్పండి? అహరోను. తనకంటే చిన్నవాడైనా, ఇంట్లో పుట్టి పెరిగిన వాడే, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా అహరోను నుంచి ఒక కొండ మీద పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు గమనిస్తే ఇంకెక్కడ మైనస్ లేవు. రెండవదిగా నేను ఇంకొక మాట మీద చెప్పాలనుకున్నాను. రెండవ మాట, దేవుడు ఎన్నుకునే విధానంలో దేవుడు చూసే మొదటి లక్షణం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకునే వారిని దేవుడు చూస్తాడు. రెండవ మాట చూద్దాం. ఈ మోషే ఉన్నాడే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించారు. 40 సంవత్సరాలు సుమారు 6 లక్షల మంది ప్రజలకు ఆశ్చర్యం. ఆయన టైం అయిపోయింది, దేవుడు నీ సమయం అయిపోయింది, నువ్వు నీ పితరుల వద్దకు చేర్చబడతావు అని చెప్పాడు. అప్పుడు ఈ మోషే అంటాడు, అయ్యా ఈ ఇంచుమించు 6 లక్షల కాలుబలం ఉన్న ఈ ప్రజలు, సుమారు లక్షల మంది ప్రజలు వీళ్ళని నడిపించాలంటే
ఎవరినో ఒకరు నియమించి, ఎవరు లేకపోతే కాపరి లేని గొర్రెలు అవుతాడయ్యా అని మోషే దేవుడిని అడిగాడు. మోషే మనసులో ఏముంది? తన కొడుకును కదా, తన బంధువులో, లేకుంటే ఎవరినో తనకు సంబంధించిన వారిని పెట్టుకోవాలని మోషే మనసులో ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసు. చూడండి బైబిల్ సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం చదవండి. వాల్యూ పెంచేదోడు కలిగి యెహోవా మోషేతో ఇట్లా నేను నూనుకు అడిగాడు. వాల్యూ పెంచే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుట సర్వ సమాజము ఎదుట అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి నువ్వు ఆత్మీయంలో ఒకసారి వినండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మోషే పీరియడ్ అయిపోయింది. త్వరలో మోషే చనిపోబోతున్నాడు. దేవుడు మరి ఒక నాయకుని ఎన్నుకునే సమయం. ఆ సమయంలో మోషే ఏదేదో ఆలోచిస్తూ భూ సంబంధంగా యోచిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రం ఏం చూసారో తెలుసా? రండి. సర్వ సమాజం ఎదుటకు యెహోషువను పిలిచాడు. యెహోషువను పిలిచి ఇతని మీద చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టి తల మీద చెయ్యి పెట్టి, ఇదిగో మరి చదువు ఆ వాక్యం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతను తీసుకొని అతని మీద నా చెయ్యి ఉంచి యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వ సంఘం అందరి ఎదుట అతని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆత్మీయుడు అభిషేకించి అతన్ని ప్రార్థన చేయి. కింద చివర 23వ వచనం చూడండి, 22వ వచనం చూడండి. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుట అతను నిలబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చూడండి, చిన్న ప్రార్థన చేశాడు. ఎందుకు యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు? చాలా కారణాలు ఉన్నాయి, కానీ 2 చెప్తున్నాయి. ఒకటి, ఆత్మను పొందినవాడు. చెప్పండి ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఒక సేవకుని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. 40 రాత్రులు 40 పగలు మోషే కొండ మీదకి వెళ్తే అతను వచ్చేంత వరకు గుడారంలోనే కాసుకోడు. కిందకి వెళ్ళలేదు, పక్కకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు విశ్వాసులు దేవుని కొరకు కనిపెట్టడం లేదండి. విశ్వాసులు దేవుని బిడ్డలు దేవుని కార్యాల కోసం కనిపెట్టడం లేదు, సేవకుల కోసం కనిపెట్టడం లేదు. అక్కడ దాకా ఎందుకు? సమూయేలు వచ్చేంత వరకు సౌలు వేచి ఉండలేదు. తన
తనంతట తానే బలులు అర్పించడానికి తెగించేశాడు. మాకు తెలియదా ఎంత భయంకరమైన పరిస్థితి. రెండవదిగా యెహోషువను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిది ఆత్మను పొందాడు, రెండవది అతను సేవకుడి కోసం కనిపెట్టు. ఆయన ఎప్పుడు వస్తాడా దేవుడితో మాట్లాడుతున్నాడు. మాకు ఒక అనుభవం ఉండేది. రాజు పాస్టర్ ఒక ఆయన ఉండేది గుంటూరులో గోరంట్లో. ఆయన లోపల గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే డోర్ దగ్గర ఆయన డోర్ ముందర, ఆ గది ముందర వాకిల దగ్గర కనిపెట్టు. ఒకసారి 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుంది, బయటికి రాను. ఇసుగు వస్తుంది, ఎంతసేపటికి బయటికి రాడు. ప్రార్థన చేసి ఆయన అట్లే కనిపెట్టుకుని ఎప్పుడో గంటల తర్వాత బయటకు వచ్చినాక అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్తే ఆ కార్యాలన్నీ సక్సెస్ అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు మార్చుకుంటున్నాను? భక్త్ సింగ్ గారు ఎప్పుడు కనిపెట్టుకోని ఉండేవాడు. ట్రైన్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాత్రి 10 గంటలకు మోకరించినాడు. దినకరన్ గారు అయ్యగారు చూస్తూనే ఉన్నాడు. 10 గంటలకు చూశాడు, 11 గంటలకు చూశాడు, మోకరించే ఉన్నాడు. 12 గంటలకు చూశాడు, మోకరించే ఉన్నాడు. 1 గంటలకు చూశాడు, మోకరించే ఉన్నాడు. 2 గంటలకు చూశాడు, మోకరించే ఉన్నాడు. 3 గంటలకు తెల్లవారుతున్న 6 గంటలకు చూశాడు, మోకరించి. 6 తర్వాత అప్పుడు లేచి చూస్తే 6 తర్వాత లేచాడు. అందులో ఆయన దిగే స్థలం నుంచి ఆయన వెళ్ళిపోయినాడు, ఈయన దిగే స్థలం ఈయన వెళ్ళిపోయాడు. తర్వాత విచారణ చేసి అడిగి చూస్తే ఎవరైనా అని చూస్తే బ్రదర్ భక్త్ సింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో 10,000 సంఘాలు కట్టిన దైవజనుడు ఒక్కరే ఒకరు, ఆయన పేరే భక్త్ సింగ్. ఆయన ప్రార్థన చేసి దినకరన్ గారు ఇంప్రెస్ అయిపోయి నేను కూడా అలా ప్రార్థన చేయాలని ఆయన ప్రార్థన చేసి 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 ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ దినకరన్ గారు, మీకు తెలుసా? బ్యాంక్ మేనేజరే. ఎస్బీఐ బ్యాంక్లో మొట్టమొదటిగా పోస్టింగ్ ఇచ్చింది ఆయనకి కర్నూలులోనే. దినకరన్ గారికి బ్యాంక్ మేనేజర్గా మొట్టమొదటి పోస్టింగ్ ఇచ్చినది కర్నూలులోనే. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, అక్కడే. ప్రార్థన చేసి ఆ దైవజనుడి కోసం కనిపెట్టుకోని ఉన్నాడు. నిజంగా చూడండి, దేవుడు ఎన్నుకో. నువ్వు దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏమిటి? నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏమి? ఒక పని కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు, దేవుడు నియమించాడు. మనమందరం వేరు వేరు స్థలాలలో పుట్టి పెరిగి పెద్ద ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మరి దేవుడికి అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా? ప్రతిదీ ఎవరు చేయాలి? నూను కుమారుడైన యెహోషువ మందిరాన్ని, గుడారాన్ని విడిచిపెట్టలేదు. మందిరాన్ని విడిచిపెట్టలేదు. సేవకుడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడుతూ కొండ మీద ఉన్నాడు. ఒక్కోసారి బాధ అవుతుంది. ఎక్కడైనా ప్రార్థన ఉంటే పోయి మధ్యలో ఎప్పుడైనా చూస్తే కష్టం. ప్రజలు లేరా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, పరలోకంలో ప్రతిఫలం ఇవ్వాలి, భూలోకంలో ప్రతిఫలం ఇవ్వాలి, దేవుడు నీకు క్షేమం ఇవ్వాలి, నిన్ను నీ పిల్లలు దీవించాలి అంటే దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకం
నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. రెండోదిగా ఆత్మను పొందినాడు యెహోషువ. ఏం పొందాడు చెప్పండి? ఆత్మను పొందాడు. పరిశుద్ధాత్మను పొందాడు. అభిషేకం కలిగి ఉన్నాడు. ప్రతి విశ్వాసి ఆత్మను పొంది ఉండాలి. సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి. మీరు బస్సు ప్రయాణం చేయాలంటే ఏం తీసుకోవాలా? ఇది కూడా అంతే. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకి అభిషేకం చాలా, ఆ ముద్ర మీ మీద ఉండాలండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తే చెకింగ్ చేసి వాళ్ళు సీల్ వేస్తారు. అట్లయితేనే చెల్లుతుంది, లేకుంటే చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 1 వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. 13 మీరును సత్యవాక్యమును అనగా క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అమ్మా, నీ మీద దేవుని ఆత్మ అనే ముద్ర ఉందా? సీల్ లేకపోతే ఏం చేస్తారండి? సీల్ లేకపోతే చల్లదు అప్లికేషన్. మీరు ఏదైనా కానీ సీల్ ఉండాలి. గవర్నమెంట్ సీల్ ఉండాలి. గవర్నమెంట్ సీల్ లేదనుకోండి, అప్లికేషన్ చల్లదు. ఎవరికో వస్తారు. ఒకసారి మా పాప ఏది టీసీనే ఓ సంవత్సరము అత్తగురంలో చదివిస్తుంది. ఆ హెడ్ మాస్టర్ రాసినాడు కానీ ఎంఈఓ రాసినాడు కానీ సీలేదు. సరే టీసీ తీసుకొని వచ్చి జాయిన్ చేద్దామని చూస్తే వాళ్ళు అంత చూశారు, బాగానే ఉంది కానీ దీని మీద సీల్ లేదు. ఇది ఏ స్కూల్లో తెలియదు, సీల్ లేదు కాబట్టి ఇది కుదరదు, వెనక్కి తీసుకోవడం. సీల్ వేయించుకొస్తేనే చెల్లుతుంది, లేకుంటే చెల్లదు. మళ్ళీ అనంతపురం పోయి రాత్రి 8 గంటలకు వాళ్ళ ఇంటికి పోయి, అది ఎక్కడో మూలకుంటే ఆటో మాట్లాడుకొని పోయి ఆ ఇంటికి పోయి ఆయన్ని ప్రతిలాడుకొని వెనక ఆ ఎంఈఓతో సైన్ చేయించి సీల్ వేయించుకొని తీసుకొని వచ్చి ఇస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మను విమర్శిస్తూ అంగీకరించకుండా దూషిస్తున్నారే. మన అభిషేకపు ముద్ర లేకపోతే నువ్వు ఎలా అంగీకరించగలుగుతావు? దేవుని వాక్యం గమనించండి. యెహోషువ దేవుని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే అతను దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాడు. చివరి మాట చదివిస్తాం. అపోస్తుల కార్యములు 1:26. అపోస్తుల కార్యములు 1:26. త్వరగా ముగించారు. అపోస్తుల కార్యములు 1:26. అంతటా వారు అపోస్తుల కార్యం 1:26లో అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరిట అసలు సంగతి ఏంటంటే యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? వాళ్ళలో ఒకరు తప్పిపోయినాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. తప్పిపోయినాడు, తొట్టిల్లిపోయినాడు. తనంతట తానే తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఇంకొకటి కావాలంటే ఏం చేయాలా? ఈ 11 మంది శిష్యులు ఏం చేశారంటే చీట్లు వేశారు. ఒక 2 వ్యక్తులను పిలిచి వాళ్ళిద్దరు పేర్లు రాసి చీట్లు వేశారు. ఏ వ్యక్తి పేరైతే వస్తుందో అతడే
ఈ యూద స్థానంలో నిలబడతారు అని ప్రార్థన చేసి చీట్లేసి వేస్తే మత్తీయ అనే ఒక వ్యక్తి పేరు వచ్చి మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చీట్లు వేస్తుంటారు కదా. ఇది మానవుల పద్ధతి. మరి దేవుని పద్ధతి, మానవులు ఎదుర్కొనే పద్ధతి ఇది. మరి దేవుని పద్ధతి ఒకటి ఉంటుంది కదా. ఏది మనకి ప్రాముఖ్యం అంటే దేవుని పద్ధతిని కూడా ఒకసారి చూద్దాం. అదే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళు, అన్య జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము, ఇతడు నేను ఎన్నుకొనిన సాధనం. అతనే పౌలు. సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చి. బాగా వినండి, చివరి కంక్లూజన్ ముగింపై ఇచ్చేస్తుంది. నవ్వు చూడండి. మానవుల పద్ధతి ఏంటంటే చీట్లు వేసి ఎన్నుకోవడం. దేవుని పద్ధతి ఏంటో తెలుసా? దర్శనమిచ్చి ఎన్నుకోవడం. హల్లెలూయా. దేవుని పద్ధతి ఏంటో తెలుసా? దర్శనమిచ్చి ఎన్నుకోవడం. అననీయతో చెప్తున్నాడు, అననీయ నువ్వు వెళ్ళి అతను ప్రార్థన చేయి. నేను అంటాడు, అయ్యా వాడు దుర్మార్గుడు, ఆయన అందరికి కత్త పొడిస్తున్నాడు, వారికి ప్రార్థన చేయమన్నాడు, నన్ను కూడా పొడిచేస్తానంటే లేదు లేదు లేదు, ఇతడు అన్య జనుల ఎదుట నా నామమును ఒప్పుకొనడానికి భరించడానికి నేను ఏర్పరచుకొనిన సాధన. పాత్ర, నేను ఏర్పరచుకున్న పాత్ర, సాధనం. దేవుడు ఎంపిక చేసుకునే విధానం. దర్శనం ఉండే వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఇంకో మాట మీకు చెప్తాను చూడండి, ముగించేస్తుంది. చూడండి, దావీదు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తికి సౌలు చనిపోయిన తర్వాత సౌలుతో ఉన్న సైన్యాధిపతి, సౌలుతో ఉన్న సైన్యం అంతా వచ్చి అంటారు, మేము దావీదుకే సపోర్ట్ చేస్తాం. నిజమా? ఎందుకంటే అతను దేవుని చిత్తానుసారంగా అభిషేకించబడిన వాడు. ఇప్పుడు మనము దేవుని చిత్తానుసారంగా అభిషేకించిన వ్యక్తులకే మనము, చెప్పండి, వ్యక్తులకే మనము కాలి పూర్తి చేయండి మీరే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాను, ముగ్గురిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరు అహరోను, తనకంటే చిన్నవాని మాట విన్నాడు కాబట్టి దేవుడు నిలబెట్టాడు. అందుకే ఘనతనిచ్చాడు దేవుడు అహరోనుకి. అర్థమైనా? వాళ్ళు రాజులైనా యాజకులైనా ఎవరైనా సరే వచ్చి అహరోను ఎదుట మోకరించి ప్రార్థన చేయించుకోవాలి. రెండవది, యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఆత్మను పొందున్నాడు, పరిచర్య చేసే మనసు. మూడవదిగా పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే పౌలుకు దర్శనం ఉంది. నీ దగ్గర ధనం లేకపోవచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దర్శనం ఉండాలి. మంచి దర్శనం ఉండాలి. దేవునితో నీకు మంచి సంబంధం ఉండాలి. అది నువ్వు కలిగి బ్రతికినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆయన బలవంతుని చేతిలో బాణం వల్ల ఆయన వాడుకుంటాడు. నిజమా? అద్భుతంగా దేవుడు నిన్ను బలపరిచేవాడు. మనుషులు ఒకవేళ పక్కన పెట్టచ్చు, కానీ దేవుడు ఒకరోజు లేవనెత్తి ఆయన అనేకులు ఘనమైన పాత్ర దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.